ఈ వీడియోలో మంత్రి రోజా తెలుసు కదా. సో మంత్రి రోజా అయితే అడ్డంగా బుక్ అయిపోయారు. ఎవరైతే వార్డ్ కౌన్సిలర్ ఉంటారో ఆమెకి మున్సిపల్ చైర్మన్ చేస్తానని ఆమె నుంచి దాదాపు ₹1,00,000 కాదు, ₹2,00,000 కాదు, 40 లక్షల రూపాయలు అయితే తీసుకుందంట. అంటే డైరెక్ట్గా అడగలేదు రోజా గారు, వాళ్ళ అనుచరులతో ద్వారా తీసుకున్నారంట. తీసుకొని ఆమె తిరిగి ఇవ్వకపోగా చైర్మన్ పదవిని వేరే వాళ్ళకి ఇచ్చారంట. అంటే డబ్బులు వాళ్ళు ఎక్కువ ఇచ్చింటే వాళ్ళకి ఇచ్చేసారంట. ఈ భువనేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో ఆమె పాపము ఫూల్ అయిపోయారు కదా. ఫూల్ అయిపోయినందుకు ప్రెస్ మీట్ పెట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయక్క అని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది, పాలిటిక్స్ అనేవి చాలా కాస్ట్లీ. మనలాంటి సామాన్యులు అయితే వెళ్ళలేరు. సెలబ్రిటీస్ కూడా వెళ్ళాలనుకొని వైసీపీలోకి కానీ వేరే వాళ్ళకి కానీ అంబట్టి రాయుడు చూసినాం. ఫస్ట్ ఆయన వైసీపీలోకి వెళ్ళి ఎంపీ పోస్టో ఎమ్మెల్యే పోస్టో ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఎంపీ పోస్టు ఎమ్మెల్యే పోస్టు చాలా కాస్ట్లీ అని ఆయనకు తెలియదు. సో కాస్ట్లీ అని తెలియక ఆయన అడిగేశారు. ఆయన ఇవ్వకపోవడంతో మళ్ళీ జనసేన కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ జనసేనలోకి వెళ్ళిపోయారనమాట. ఆయన పాలిటిక్స్లో ఒక పదవి రావడం కోసం, ఒక పోస్ట్ కావడం కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాలి. చైర్మన్ పదవికి, వార్డెన్ పదవికి కూడా ఆమె డబ్బులు ఇచ్చినట్టున్నారు. ఆమె మనకు చెప్పలేదు. బట్ భువనేశ్వరి అనే వార్డు ఉంటుంది పుత్తూరులో. స్టోరీలోకి వెళ్తాం. స్టోరీలో భువనేశ్వరి అనే ఆవిడ ఉంటుంది. ఆమె వార్డ్ కౌన్సిలర్ అనమాట. సో ఆ వార్డ్ కౌన్సిలర్కి చైర్మన్ వెళ్ళిపోదాంలే అనుకుంది. ఎలాగైనా సరే వెళ్దాము అని అనుకొని రోజా గారికి మెసేజ్ చేశారంట. రోజా గారు ఎవరో అన్న అంట, ఆ అన్నని అడగమన్నారంట. సో ఆ అన్నకి కాంటాక్ట్ అయ్యి, ఆ అనుచరులకి కాంటాక్ట్ అయ్యి అడిగితే, మీది ఎస్సీ రిజర్వేషన్ కదా, మాకెందుకు డబ్బులు కట్టాలి, మాది రిజర్వేషన్లోనే వస్తుందంటే, అవన్నీ కాదు, మాకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకే ఇస్తాము అనే థీమ్లో ఆయన చెప్పారన్నట్టుంది. సో ఈమె కూడా పోనీలే, డబ్బులు వస్తాయి కదా, పదవి వచ్చిన తర్వాత మనం లాక్కోవచ్చు డబ్బులు అనేసి ఆమె 3 విడతల్లో 10 లక్షలు 10 లక్షలు, ఒకసారి 20 లక్షలు, ఒకసారి 10 లక్షలు ఇచ్చారంట. సో అలా ఇచ్చినప్పుడు కూడా వీడియో అనేది ఫొటోస్ తీసుకున్నారు. ఆమెకు డౌట్ వచ్చింది మళ్ళీ వీళ్ళు లేకపోతే అని. సో తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఏం చక్కగా వెళ్ళిపోయాయి. మధ్యలో ఆయన తినేసాడా, మళ్ళీ రోజా గారికి ఇచ్చారా అనేది ఎవరికి తెలియదు. ఈమె అయితే ఇచ్చినట్టయితే ప్రూఫ్స్ అయితే చూపించింది. కానీ రోజా గారికి చేరినట్టయితే ప్రూఫ్స్ లేవు. అక్కడే రోజా గారు జాగ్రత్త పడినట్టున్నారు. రోజా గారికి మెసేజ్ చేసింది కంగారు పడి, ఈమె చైర్మన్ పదవి వేరే వాళ్ళకి పోయింది కదా, ఆ డబ్బులు ఇవ్వకపోయారు, మా డబ్బులు ఇచ్చేసేయండి అనింది. ఇచ్చేస్తే అని అంటే మెసేజ్ చేస్తే రోజా గారు రిప్లైనే ఇవ్వలేదంట. సో రోజా గారు రిప్లై ఇవ్వకపోగా ఆమె ఇంకా ఏం చేస్తారు, ప్రెస్ మీట్ పెట్టి లవాపోయారు.